अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। तेलंगाना ऑटो जेएसी रियासती सतह की गोलमेज मीटिंग पट्टनचेरू टाउन में ऑटो यूनियन रियासती नायब सदर मोहम्मद दस्तगीर के सरपरस्ती में पट्टनचेरू अक़लियती फंक्शन हॉल में मुनक़िद हुई। इस रियासती सतह की गोलमेज मीटिंग का इनेकाद किया गया। इस मीटिंग में तेलंगाना स्टेट ऑटो यूनियन के सदर मंडा रवि कुमार ने बतौर मेहमान ख़ुसूसी शिरकत की और कहा कि रियासत में ऑटो ड्राइवर्स के मसाइल को हल करने के लिए तमाम ऑटो ड्राइवर्स को इकट्ठा होना चाहिए। उन्होंने कहा कि वो मसाइल को हुकूमत की तवज्जो दिलाएंगे और उनके हल के लिए काम करेंगे। उन्होंने कहा कि वो ऑटो ड्राइवर्स की हर जद्दोजहद में सबसे आगे होंगे। उन्होंने कहा कि वो तेलंगाना ऑटो की क़ियादत करेंगे। इस प्रोग्राम में जेएसी के सदर मंडा रवि कुमार, पट्टनचेरू ऑटो यूनियन के सदर के दस्तगिरी छोटू उर्फ और पेद्दापल्ली ज़िले नामपल्ली कामारेड्डी ज़िले सदर उमर खान बगो डला साइलू निज़ामाबाद ज़िले बलराज विकाराबाद ज़िले के एमडी नासिर नारायणखेड़ ज़िले समीर और दीगर इस मौके पर मौजूद थे। సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే ముందుగా ఇక్కడ మన రవీణకు వేదిక మీద ఉన్న అందరి పిల్లలు చాలా దూరంకి వచ్చారు. పెద్ద మనుషులు పటాన్చేరు స్థానికులు కాబట్టి అనంతన్న నరసింహన్న ఇంకా చాలా మంది అందరి పేరు వస్తుంది కదా. ముందుగా డిస్ట్రిక్ట్ ఆటోలు కూడా మనలో ఉన్నారు, సిటీ ఆటోలు కూడా మనలో ముందుగా పెట్టి ఆలోచించుకోవాలన్నారు. సిటీలో ఉండని డిస్ట్రిక్ట్లో ఉండే ఇద్దరు మనలే మనకు రెండు కండక్టర్లు ఉన్నాయో ఆటోలు కూడా మనకు ఒకటే. వాళ్ళతో మనం ఎవరితో చదువుతాం లేదు. మనం ఇక్కడ మనం పోవచ్చు, వాళ్ళు ఇక్కడ రావచ్చు. పొద్దున ఒకటి ఫేస్బుక్లో చూసిన వాళ్ళు ఏం పెట్టారంటే హైదరాబాద్ వాళ్ళు వస్తే డిస్ట్రిక్ట్ వాళ్ళు రాణిస్తారని పెట్టారు. వినాయక్ అలీ పోయి వాళ్ళ ఇంజన్ ఉంది వాళ్ళది. వాళ్ళకి ఏమంటారు అంటే మాకు ఇక్కడ ఎవరైనా వచ్చినా ఎవరు పోయినా కానీ మా వాళ్ళు లైన్ మెన్ కానీ ఇండియన్ సంబంధించిన ఎవరైనా సరే వాళ్ళ ఒక బండి యాక్సిడెంట్ అయితే ఒక నెల కింద టోల్గేట్ దగ్గర హైదరాబాద్ బండి వాళ్ళ విలేజ్ మహబూబ్ నగర్ వాళ్ళ బండి దగ్గర ఉండి రాత్రి 10 గంటల వరకు వాళ్ళ బండి తోటి ఇబ్బందులు యాక్సిడెంట్ చేసి వాళ్ళకి మాట్లాడి వాళ్ళ ట్రీట్మెంట్ చేయించి వాళ్ళ బండి ఎన్ని డబ్బులు వాళ్ళు మాట్లాడించారు. అయితే డిస్ట్రిక్ట్ ఆటోలో సిటీ ఆటోలో కొట్లాటలు పెడుతుంది తప్ప సిటీ ఆటో కూడా మాకు ఏం తక్కువ లేదు. వాళ్ళతోటి వాళ్ళు కూడా మాకు మంచిగా ఉన్నారు. వాళ్ళు మీరు ఎవరు సిటీ వాళ్ళు మనకు రాణిస్తారని వాళ్ళు అందులో పడే అవసరం లేదు. దాని గురించి మనం ఒక 4:30 ఇప్పుడు ఎమ్మెల్యే సార్ వస్తారు. వచ్చినాక మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు సీఎం దగ్గరికి తీసుకెళ్తారా లేకపోతే మేము హైకోర్టుకి వెళ్ళాలా కానీ దాని గురించే మీటింగ్ పెట్టినాం. మనము ఎవరు అందులో పడాల్సిన అవసరం లేదు. సిటీ మనం కూడా పోవచ్చు, వాళ్ళు కూడా రావచ్చు. ఏం లేదు. ఇప్పుడు చంద్రనగర్లో కూడా బండి ఆపుకోవడానికి మీటింగ్లో చెప్పి చంద్రనగర్ మనదే, మియాపూర్ మనదే, హైదరాబాద్ మనదే, తెలంగాణ మొత్తం మనదే. అందరు రావచ్చు, అందరు పోవచ్చు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఆటోలు ఎక్కడికి వచ్చినా ఇప్పుడు సిటీలో ఏమైనా ఉండేనా? సిటీలో 100 ఆటోలు ఉండేది. డిస్ట్రిక్ట్ వస్తేనే 1000 ఆటోలు వచ్చినాయి. సిటీలో ఎక్కడికి వస్తాయి ఆటోలు. ఇప్పుడు ఈరోజు ఫైనాన్స్ కూడా ఫైనాన్స్ చేయమంటే సిటీకి కనపడతారు, డిస్ట్రిక్ట్కి కనపడతారు, ఫైనాన్స్ కట్టారు వాళ్ళు. ఇప్పుడు పటంచూరు కాన్స్టిట్యూన్సీలో దగ్గర 400 నుంచి 500 బండ్లు ఉన్నాయి. టీఆర్ వెహికల్ అందరు వెహికల్ ఇంటి కూడా పెట్టుకున్నారు. ఫైనాన్స్ వాళ్ళు ఫైనాన్స్ నుంచి బండి పట్టుకొని వస్తుంది. వీళ్ళేమో బండి నడిపిస్తామంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. సిటీ పోదామంటే ఆటో ఇంజన్ కార్మికులు పట్టుకుంటారు. మళ్ళీ ఆటోలు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైనా అడుగుతున్నా? మాకైతే ఏ పార్టీతో సంబంధం లేదు. నాన్ పొలిటికల్ చేసి మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఈ పటంచూరు కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే సార్ మదన ఉన్నాడు కాబట్టి మాకు పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఈడ ఇబ్బంది లేదని పక్కన కూడా మేము అడుగుతలేదు. వాళ్ళ ఏమన్నా కూడా మేము వస్తామన్నా ఏ ఆటో స్టాండ్ సరే వాళ్ళు ఇనే వరకు నిరాల దీక్ష కూర్చొని కూడా మేము రెడీ ఉన్నాము. ఎంతవరకైనా సరే. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ ఉన్నా సరే వినకపోయినా సరే ఇప్పుడు హైదరాబాద్ కానీ నిజామాబాద్ కానీ ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, హైదరాబాద్ సంగారెడ్డి వాళ్ళు కూడా చెప్పిన మున్సిపల్ ఎలక్షన్లో దగ్గర 40% ఆటో డ్రైవర్లు కౌన్సిలర్ నిలబడ్డారు. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఈ ఆటోలో ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి ఆటో డ్రైవర్లకు మన వార్డు మెంబర్లకు కూడా అవకాశం వచ్చింది. ఇప్పుడు కౌన్సిలర్లకు కూడా ఈ 15 సంవత్సరాల ఏ రోజు కూడా రాలేదు. ఇప్పుడు ఇళ్ళ దాంట్లో 10 మంది వార్డు మెంబర్లు ఇస్తారు. ఇప్పుడు నెక్స్ట్ మీటింగ్ మనం ఎప్పుడు కౌన్సిలర్లకు పెట్టినా ఎలక్షన్ తర్వాత ఒక 20 మంది కౌన్సిలర్లు వేస్తారు. ఇప్పటిదాకా ఎవరికి అవకాశం లేదు, అవగాహన లేదు. అందరికీ ఉన్నది పనిచేసేది, మాట్లాడేది అందరికీ ఉన్నది, కానీ అవకాశం వస్తలేదు. ఇప్పుడు మనం పెడుతున్నాం ప్రెస్ మీట్, వాళ్ళ బటన్ పెరుగుతుంది, ఇది ఎక్కడో పోతుంది, ఏమవుతుంది, మా గవర్నమెంట్కి ప్రెషర్ పెడుతుందని వాళ్ళు మాకు పెట్టి వాళ్ళ వార్డు నంబర్కు వాళ్ళ కౌన్సిలర్కు ఇచ్చి వాళ్ళకు నోరు ముద్ర ఆలోచన ఉంది. వాళ్ళు పనిచేసే విధానం నచ్చి జనాలు వాళ్ళకు ఓటేస్తేనే వాళ్ళు వార్డు నంబర్ కౌన్సిలర్ అవుతారు తప్ప గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి పైసా మాకు లాభం లేదు. ఇప్పుడు ఉన్న లాభం ఏముంది? నష్టమే ఉంది. మహాలక్ష్మి స్కీమ్ తీసి
మహాలక్ష్మి స్కీమ్కి ఏం అడ్డుపడతాయి మేము వెల్కమ్ చేస్తున్నాం. కానీ మా డ్రైవర్లకు ఇచ్చే 12,000 గురించి ఏం చేస్తారు సార్? ఇస్తారా? ఉంచుతారా? ఇప్పటికే 2 సంవత్సరాలు అయింది. వాళ్ళు చెప్తారు, నాకు చేసేది ఏం లేదు. ఇక్కడ ఎప్పటివరకు అవుతుంది? ఒక సంక్షేమం బోర్డు పెట్టా అని చెప్పారు. ఎప్పుడు పెట్టాలి? ఇంకా 2 సంవత్సరాలు అవుతుంది. 2 సార్లు అయితే మళ్ళీ దుకాణం బంద్. ఈ గవర్నమెంట్ వస్తుందా పోతుందా తెలియదు. ఉన్న 10 సంవత్సరాల కేసీఆర్ సాబ్ తోటి కనీసం ఒక ఫిట్నెస్ అనేది తీసేసి, మాకు టెక్స్ తీసేసి, పెనాల్టీ తీసేసి, ఒక అవగాహన మనకు వచ్చిందంటే వాళ్ళకి లాభం అయితే జరిగింది, నష్టం అయితే కాలేదు. ఈ గవర్నమెంట్ లాభం మాట్లాడితే నష్టమే ఉంది మొత్తం. ఆటోల పరిస్థితి ఏముంది? వాళ్ళు ఆటోలు తీసుకుంటారు, ఇంటికాడ పెట్టుకుంటారు, ఫైనాన్స్ రోడ్ వస్తున్నారు, ఫైనాన్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పొద్దున ఏం చేయాలి? మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ రోడ్ మీద, అయినా రోడ్ మీద, వాళ్ళ పిల్లల రోడ్ మీద, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కూడా రోడ్ మీదనే. వాళ్ళ ఇంటికి కట్టలేని పరిస్థితి. మన డబల్ బెడ్రూమ్ ఒక కాలేజ్ సీట్ గురించి అడిగితే ఏం చేస్తారు మీరు అంటే, ఒక ఆటో డ్రైవర్, కాలేజ్లో సీట్ లేదు, ఏడుంటారు? డబల్ బెడ్రూమ్ ఇస్తారా? మీకు సీటే లేదా అన్న. మన పెద్ద ఇష్యూ నడుస్తుంది. మన దృష్టికి వచ్చింది కానీ ఎవరి దానికి ప్రెస్ మీట్ పెట్టలేదు. హైదరాబాద్ ఒక పెట్టరు. అధ్యక్షుడు గారికి, మన నా తోటి డ్రైవర్లకి అందరికీ, మన అట్లనే విలేకరులకి అందరికీ, నాకన్నా సీనియర్ జూనియర్ అందరి డ్రైవర్లకి నా ఉదయపూర్వక నమస్కారం. జిఎంఎస్ఆర్ ఆర్గనైజేషన్ తరపు నుంచి ఇక్కడ వచ్చిన అందరికీ ఒక ముఖ్యమైన విషయం ఏం ఆలోచించాలంటే, మన మందా రవికుమార్ అన్న గారు మన గురించి పోరాడుతున్నారు. ఇది ఏ విషయంలో పోరాడుతున్నారు అంటే, మనకు సంవత్సరానికి ఏదైతే సంవత్సరానికి 12,000 రూపాయలు కేటాయిస్తారని చెప్పారు, సమావేశ పథకం గురించి పోరాడుతున్నారు. ఆ అడుగులో అడుగు వేసి రవాణా ఇంబడి మన షేక్ దస్తగీర్ ఎలియాస్ చొడ్డుబాయ్ ఆయన అడుగులో అడుగు వేసి ప్రతి ఒక్క డ్రైవర్, మనము ఒక్క అడుగులో అడుగు ప్రతి ఒక్క డ్రైవర్ టు డ్రైవర్ ఒకరు కలిపితే ఒక్క డ్రైవర్ 4గురితో సమానం, ఆ 4 40 మందితో సమానం. ఈరోజు ఇక్కడ జరిగేది సమావేశంలో నెక్స్ట్ టైం జరిగేదానికి ఈ ఫంక్షన్ హాల్ కాదు కదా, ఇంతకన్నా పెద్ద ఫంక్షన్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేయాలని చూడటమే కానీ ఇంతటితో ఆగేది కాదు సమావేశం. ఇంకా దీంతో ముందు చాలా పోయేది ఉంది. ఈడికి అయిపోయింది కాదు. ఇలా చోటన్న రవాణా గురించి కాదు, ఇది ఒకరి ఇంటి గురించి కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్ ఇంటి గురించి పోరాడుతున్నారు. తెలంగాణలో ప్రతి ఒక్క ఇంటి డ్రైవర్ గురించి పోరాడుతున్నారు సమావేశం ఇది. అందు గురించి మనం ఏమంటున్నాం అంటే, నేను ఏమంటున్నా అంటే, ఇది నీది నాది అను కాదు, ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా, ఈ డ్రైవర్ ఆ డ్రైవర్ అనకుండా, ఈ జిల్లా ఆ జిల్లా అనకుండా, ఈ ఊరు ఆ ఊరు అనకుండా చేతిలో చేయగలపాలి, డ్రైవర్స్ అవుతామనేది చూపించాలి. ఈ సపోర్ట్ అనేది రేపు అయ్యే ఎమ్మెల్యే క్యాంపస్లో కానీ, మినిస్టర్ క్యాంపస్లో కానీ, సీఎం క్యాంపస్ కానీ ఈ ఒక్క పూర్తిగా కోరుతున్న ప్రతి ఒక్క డ్రైవర్కి ఇంతటితో నమస్కారం అందరికీ.